ఢిల్లీలో చంద్రబాబు దూత రఘురామకృష్ణరాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డికి ఒక సలహా ఇచ్చారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డికి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి సలహా ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఆ ఢిల్లీలో చంద్రబాబు దూత రఘురామకృష్ణరాజు రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డికి ఒక టాప్ సీక్రెట్ చెప్పారు, ఒక సలహా కూడా ఇచ్చారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ టాప్ సీక్రెట్ ఏంటి, ఆ సలహా ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే రఘురామకృష్ణరాజు విషయంలో టాప్ సీక్రెట్ ఏదన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీదనే ఉంటుంది. రచ్చబండ కార్యక్రమం చూస్తే కనుక అర్థమవుతుంది మనకు క్లియారిటీగా రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి మీద అనేది తెలుసుకోవాలనుకుంటే మనం రచ్చబండ కార్యక్రమాన్ని చూడాలి. ఆయన ప్రతిరోజు నిర్వహించేది ఆ కార్యక్రమం. సో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి. దానికి కారణం ఏంటంటే అనవసరంగా రఘురామకృష్ణరాజుని రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏపీసీఐడి ఉపయోగించి ఆయన అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి గందరగోళం చేశారు. సో అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ఆయన ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయాల మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా చెయ్యాలి, అధికారం నుంచి దించేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. బహుశా తెలుగుదేశం పార్టీ కన్నా జనసేన కన్నా కూడా అత్యంత కక్ష మీద ఉంది ఎవరంటే రఘురామకృష్ణరాజు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా దించేయాలి, ఆంధ్రప్రదేశ్కి అతను నష్టం చేస్తున్నాడు అనేది. సో ఇదే అంశాన్ని, ఇదే అభిప్రాయాన్ని బహుశా నేను అనుకోవడం రేవంత్ రెడ్డి వద్ద వ్యక్తపరిచి ఉండే అవకాశం ఉంది. సో తెలంగాణలో కేసీఆర్ని దింపేశావు, కేసీఆర్ని దింపేసింది అందుకు అభినందిస్తూ, ఎందుకంటే కేసీఆర్ని దింపేందుకు ఎందుకు అభినందిస్తాడంటే రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో ఆయన ఉన్నాడనే సమాచారం తెలంగాణ పోలీసులే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. తెలంగాణ పోలీసుల సహకారంతో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్కి. దానికి సహకారం అందించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్. సో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే కదా. కాబట్టి ఒక వికెట్ పోయింది తెలంగాణలో, కేసీఆర్ పోయాడు. ఇంక 2వ వికెట్ ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో దాన్ని కూడా ఏదో ఒకటి చేసేదానికి ప్లాన్ చేయండి అని చెప్పేసి కొన్ని క్లూస్ ఇచ్చి ఉండొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారం చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తే అక్కడ ఉండేటువంటి ఎవరైతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందో జగన్మోహన్ రెడ్డికి, ఆ ఓట్ బ్యాంక్ పోతే కనుక అసలు డిపాజిట్లు కూడా రావు అనేది అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు మీద, అవినీతి కేసుల్లో నేను ఇంకా బలంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాను, నాకు మీ సపోర్ట్ ఇవ్వాలి. ఆయన కేసులన్నీ కూడా తెలంగాణలో ఉంది, వాటికి సంబంధించి కూడా సహాయ సహకారాలు అడిగినట్లు, ఒక సలహా కూడా ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. డెఫినెట్గా సహకారం కోరుంటాడు. ఎందుకంటే అన్ని కేసులు ఇస్తున్నారు కదా. రఘురామకృష్ణరాజు అన్ని కేసులు వేశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా ఆయన పోరాడుతున్నారు. ఈ సుప్రీంకోర్టు దాకా పోరాడుతున్నారు కదా. సో బెయిల్ పిటిషన్ రద్దు కావాలంటే తెలంగాణలో ఉండేటువంటి హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి. సో తెలంగాణలో ఉండే హైకోర్టులో కొంచెం మూవ్ చేయండి, మీరు తొందరగా స్పీడప్ చేస్తే జైలు పంపించేద్దాం జగన్మోహన్ రెడ్డిని. బెయిల్ మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా ఎన్ని రోజులు ఉంటారు బెయిల్ మీద? ఇది న్యాయ వ్యవస్థకే మచ్చ. సో భారతదేశానికే ఒక అగౌరవం న్యాయ వ్యవస్థకి. కాబట్టి దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని తెలంగాణలో ఇలా జరుగుతుందని చెప్పి పేరు రాకుండా మీరు సహకరించండి, ఆ బెయిల్ రద్దు చేయించేసండి, జైల్లో పోతాడు అని చెప్పేసి బహుశా అడిగి ఉండొచ్చు కూడా, సహకారం అందించమని చెప్పి అడిగి కూడా ఉండొచ్చు. అడగడు రఘురామకృష్ణరాజు అంటానికి లేదు, ఖచ్చితంగా అడిగి ఉంటారు. సో కాబట్టి అసలు పోయింది రేవంత్ రెడ్డి పోయింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీకి కేసీ వేణుగోపాల్ని, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలవడానికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పిలిపించారు, ఎందుకు పిలిపించారు ఏంటి అనేది మనకు తెలియదు. అటు ఏఐసీసీ వర్గాలు లేదా రేవంత్ రెడ్డి అఫీషియల్గా చెప్పాల, మనం ఎక్స్పెక్ట్ చేసుకోవడమే. సో అక్కడ కలిసిన సందర్భంగా ప్లస్ 4.5 ఏళ్ల పాటు ఈయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఎంపీలో ఉండేటువంటి క్రమంలో సహచరులు చాలామంది పరిచయస్తులు ఉంటారు కదా. అక్కడేదో కొంత ఒక డిన్నర్ ఏర్పాటు ఏదో చేశారు ఎవరు? రేవంత్ రెడ్డి. దానికి అందరినీ పిలిచారని చెప్పి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు ఆయన ఇచ్చినటువంటి దీనికి. సో దాంట్లో గల్లా జయదేవ్ ఉన్నాడు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్, అలాగే అయోధ్య రామరెడ్డి, ఈ మధ్య రామకృష్ణారెడ్డి రిజైన్ చేశారు కదా, అయోధ్య రామరెడ్డి వాళ్ళ బ్రదరు, బీదా మస్తాన్ రావు ఆయన రాజ్యసభ ఇంతకుముందు టీడీపీ, వల్లభనేని బాలశౌరి ఆయన ఎంపీ, నిరంజన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి కేసులో అక్కడ లైజనింగ్ చేసేది ఆయనే ఢిల్లీలో. మాగొండ శ్రీనివాసరెడ్డి, వంగ గీత, పోచ బ్రహ్మానంద రెడ్డి, గోరంట్ల మాధవ్, సో ఆదాల ప్రభాకర్ రెడ్డి, చింత అనురాధ, బీశెట్టి వెంకట సత్యవతితో పాటు పార్టీ రేవల్ రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు కూడా పాల్గొన్నారు ఆయన ఇచ్చిన దానికి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మాణిక్య ఠాగూర్ కూడా వచ్చాడు. మాణిక్య ఠాగూర్, కార్తీ చిదంబరం, రవనీత్ సింగ్ బిట్టు, శశి థరూర్, గౌరవ్ గొగోయ్, దీపేంద్ర కూడా వీళ్ళు కూడా హాజరయ్యారు. అంటే సంథింగ్ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏదో జరిగి ఉండవచ్చు ఈ మీటింగ్లో. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్టిసిపేట్ చేశారంటే అంతకుముందు ఒకసారి ఇలానే చేస్తే తనకు తెలియకుండా కేంద్ర మంత్రులు కలిశారు కొంతమంది ఎంపీలు. దాని మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యాడు, నాకు తెలియకుండా ఎవరి దగ్గర వెళ్ళొద్దు అని చెప్పి. ఇప్పుడు కూడా ఒక వార్త వస్తుంది, అసలు ఎంపీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, వాళ్ళందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా ఈ ఘటన వాటికి అన్నిటికీ మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంకేతంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకెళ్ళారా, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వెళ్ళారా అనే దాని మీద క్లారిటీ వస్తే కనుక వీళ్ళు జంప్ అవుతారా జంప్ గారా అనే దాని మీద మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే కార్తీ చిదంబరం వీళ్ళందరూ హాజరయ్యారు కదా అక్కడ, పెద్ద బిల్లేటర్ శశి థరూర్ వీళ్ళందరూ హాజరయ్యారు అక్కడ. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చి ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ హాజరయ్యారు, సీఎం రమేష్ వాళ్ళు హాజరయ్యారు. సో కాబట్టి సీఎం రమేష్ బీజేపీ మాజీ తెలుగుదేశం పార్టీ లేదా. సో కాబట్టి వీళ్ళందరూ హాజరయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ కోణం నుంచి దీనికి ఈ విందు వెనక ఉండవచ్చు. సో ఈ విందుకి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా రేవంత్ రెడ్డి ఆ విందు ఇచ్చాడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా. సో ఇక అది ఆ విందు వెనక ఉన్నటువంటి కోణాలన్నింటినీ మనం వెతుక్కోవచ్చు. ఎక్కడెక్కడ ఏంటి ఏమున్నాయి, ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో మంత్రాలు జరిపారు ఇవన్నీ. సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎంపీలను ఆకట్టుకునేందుకే ఈ విందు ఏర్పాటు చేశారా, అందుకే వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఈ విందులో పాల్గొన్నారా అంటే ఏం చెప్తారు సార్? ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. రేవంత్ రెడ్డి రాజకీయాలు ఇలానే ఉంటాయి. ఎందుకు ఏర్పాటు చేస్తారు, తర్వాత వాళ్ళ నాడి కనుక్కుంటారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయని కనుక్కుంటారు. వాళ్ళకి అర్థమయ్యే లోపలే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంపీలందరూ పరిచయస్తులే, వాళ్ళేం కొత్త వాళ్ళు కాదు. ఇంకా మా తెలుగుదేశం పార్టీ లీడర్లు అంటే వాళ్ళు ఎలాగూ ఫ్రెండ్స్ స్నేహితులు కలిసి పని చేసినటువంటి వాళ్ళు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఎంపీలు కూడా ఎందుకు వచ్చారని అంటే ఖచ్చితంగా వాళ్ళతోటి మంత్రాలు సాగించుంటారు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడికి వస్తే ఎలా ఉంటుంది ఏంది ఇదంతా ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి గాలం వేయాలి ఏంటి, ఎవరెవరు పోటీ చేయడానికి అయిష్టంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి, వాళ్ళని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయాల గురించి ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి. సో ఎవరెవరికి గాలం వేసే అవకాశం ఉందనేది కూడా ఒక ఒపీనియన్కి వచ్చి ఉంటారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా పోటీ చేయడానికి 22 మందిలో 19 మంది సిద్ధంగా లేరని చెప్పి తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలుగా మార్చుకుంటామని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు కొంతమంది మేము రాజకీయాలకు దూరంగా ఉంటామని, కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి చెబుతున్నారు. రీసెంట్గా కూడా ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పి. ఎవరు? కృష్ణా జిల్లా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నాకు మీ మీటింగ్ వద్దు, మీరు వద్దు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ఆయన వసంత కృష్ణప్రసాద్ రిప్లై ఇచ్చాడంట. సో ఎంపీలు కూడా అదే రిప్లై ఇచ్చారు కొంతమంది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందు ఢిల్లీలో అది రాబోయేటువంటి రోజుల్లో చాలా వ్యూహాత్మకమైనటువంటి మార్పులకు నాంది పలిగేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.